హాయ్ హలో వెల్కమ్ టు మెగా మీడియా పాలిటిక్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు నిరుద్యోగ యువతి అస్మా గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఎక్కడ చూసినా మొన్న రీసెంట్ సరూర్ నగర్ సభ నుండి యువ సంగ్రామ సభ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కండక్ట్ చేసిందో ఆ సభ నుండి ఇప్పటిదాకా కూడా మీ పేరు మారుమవుతా ఉంది. అక్కడ మీరు మాట్లాడిన స్పీచ్ వలన, మీరు మాట్లాడిన కీ పాయింట్స్ కొన్ని మాట్లాడారు, వాటి వలన మీరే హైలైట్ అయిపోయినారు. ఆ సభ మొత్తం చూసినా కూడా ఇప్పుడు ఎక్కడ ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేసినా అస్మా అని వస్తుంది, యూట్యూబ్ లో అయినా మీరే వస్తుంది. ఇంత పబ్లిసిటీ అంటే అంతకు ముందు ఇంత రికగ్నైజేషన్ రాకపోయింది, బట్ ఇప్పుడు వస్తుందిగా. అంటే మీరు ఒక విధంగా ఇది ఏ రకంగా వెళ్తుందంటే బీఆర్ఎస్ పార్టీలో చేరుతారేమో అనే విధంగా వెళ్తుంది కదా, దానికి మీ సమాధానం ఏంటి? నా సమాధానం ఏంటంటే, అసలు అక్కడ సరూర్ నగర్ లో ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఏ సభకు కూడా నేను ఇప్పటిదాకా వెళ్ళలే. మీరు ఇంతకు ముందు ప్రీవియస్ చూసుకోండి, వాళ్ళు చాలా సభలు పెట్టిరు. అంటే మహిళా విభాగంలో ఇలా చాలా సభలు పెట్టిరు. పిలిచినప్పటికీ నేనైతే పోలేదు. ఎందుకంటే ఇట్లా అంటారని తెలుసు నాకు. అది ఆ రోజు యువ సంగ్రామ సభకే ఎందుకు పోయినావు మరి, అది కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కదా అంటే, అది నిరుద్యోగుల సభ, కంప్లీట్ గా నిరుద్యోగుల సభ. ఇంకొకటి రాష్ట్రం మొత్తం నిరుద్యోగులు 33 జిల్లాల నుంచి మొత్తం కథలు వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, అది ఎక్స్పెషల్లీ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన ప్లేస్ ఏదన్నా ఉందంటే అది సరూర్ నగర్ స్టేడియమే. ప్రియాంక గాంధీ గారి నోటి వెంట, రాహుల్ గాంధీ అధ్యక్షతన, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అక్కడ సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించబడ్డది. అది 2 years దాటిపోయింది. కరెక్ట్ గా 2 years కంప్లీట్ అయిందన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిండొచ్చు గానీ, అక్కడ జెండాలు ఎగిరి ఎన్ని జెండాలు ఎగిరినా, అక్కడ ఎవరు నిర్వహించినా అదొక నిరుద్యోగ సభ. ఫస్ట్ నిరుద్యోగ సభలో మేము ఇన్ని రోజులు కొట్లాడి మరి మేము వెళ్ళకపోతే అంత పెద్ద సభను మేము ఆ సరూర్ నగర్ స్టేడియంలో మేము ఏర్పాటు చేసుకోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిరుద్యోగి వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చి, ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చి మేము అక్కడ సభ పెట్టుకుంటామంటే కూడా మాకు పర్మిషన్లు ఇవ్వరు. పార్టీ కాబట్టి వాళ్ళు ఇస్తారు. మాకు అక్కడ ఆర్థిక స్తోమత లేక మేము ఎవరు అట్లా సభలు పెట్టినా మేము పోయి మాట్లాడుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాబట్టి బీఆర్ఎస్ మనిషివి, బీజేపీ పెట్టింది కాబట్టి బీజేపీ మనిషివి అనుకుంటే అది మీ అపోహ. అంటే బయటకు వెళ్ళుడే ఎట్లా పోర్ట్రేట్ అయిందంటే, మీరు ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోబోతున్నారు అనే విధంగా వెళ్ళింది కదా బయటకు. నిజంగానే అది ఒకవేళ జరుగుతా ఇన్ ఫ్యూచర్ లో గానీ ఆస్మా గారు కారెక్కే అవకాశం ఉందా? అసలు ఆ రోజు నిజం చెప్తున్నా, నాకు అసలు మాట్లాడే అవకాశం కూడా ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఆ సభకి వెళ్ళేదాకా కూడా అసలు ఏమైతుందంటే, ఎవరు సభ పైన కూర్చుంటారు, ఎవరు ఎక్కడ కూర్చుంటారు, ఎవరు మాట్లాడుతారు అనే విషయం కూడా క్లారిటీ లేదు నాకు. ఎంతసేపటికి వెళ్ళిన నిరుద్యోగులు అక్కడ ఏం చేశారు అంటే, కింద నుంచి ఫొటోస్ పంపించారు. ఇక్కడ కొంతమంది సెలెక్టివ్ పీపుల్స్, ఎవరెవరైతే ముందు వరుసలో ఉండి కొట్లాడుతున్నారో నిరుద్యోగ నాయకులు, వాళ్ళకి మాత్రమే అక్కడ ప్లేస్ పెట్టిరు. మీ నేమ్స్ రాసి చైర్లో స్టిక్కర్స్ అతికిచ్చిరు. నీ పేరు కూడా ఉంది అంటే సరే అని చెప్పేసి నేను కింద కూర్చున్నదని పైకి వెళ్ళిన. సుధీర్ రెడ్డి గారు చాలా ఇనిషియేట్ తీసుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ వీళ్ళంతా పక్కన పెడితే మెయిన్ సుధీర్ రెడ్డి గారే ఇనిషియేట్ తీసుకున్నారు. ఎందుకంటే ఆయన దిల్సుఖ్ నగర్ లో ఉండే చాలా మూమెంట్స్ లో అటెండ్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ కాబట్టే ఈ ముద్ర పడుతుంది. కానీ ఆయన ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా సుధీర్ రెడ్డి గారు నిరుద్యోగ ఉద్యమాల్లో యాక్టివ్ గానే ఉన్నారు. మీరు అప్పుడు కూడా చెక్ చేసుకోండి కావాలంటే. ఇక్కడ నిరుద్యోగ ఉద్యమాలు ఉద్రిక్తంగా నడుస్తున్నాయి కాబట్టి, హోరాహోరీగా నడుస్తున్నాయి కాబట్టి, ఈ టైంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించి 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది అని చెప్పేసి కేవలం సుధీర్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ వల్లనే, ఆయన పెట్టాలనుకున్న ఒక చొరవ వల్లనే ఆ సభ ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు. అందుకే మేము వెళ్ళి మా వాయిస్ మేము వినిపించినాం. ఎందుకంటే అంత పెద్ద స్టేజ్ మేము పెట్టుకోలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెయిన్ రీజనే అది. ఇంత పెద్ద స్టేజ్, ఇంత మందిని గ్యాదర్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆ ఖర్చు మేము పెట్టుకోలేకనే ఇక బీఆర్ఎస్ వాళ్ళు పెడితే అక్కడికి వెళ్ళినాం అంతే తప్ప, మేమేం వచ్చిన నిరుద్యోగులంతా అదేమంటారు గులాబీ రంగు కండువా కప్పుకొని ఏం మాట్లాడలేదు. మేము న్యూట్రల్ గానే ఒక మైక్ పట్టుకొని మాట్లాడినాం తప్ప మేము జెండాలు కప్పుకొని మాట్లాడలేదు, కండువాలు కప్పుకొని మేము మాట్లాడలేదు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ నిరుద్యోగులు అని మీరు అంటున్నారు కదా, మరి బీఆర్ఎస్ కార్యకర్తలు అంటారా? బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు పే చేస్తేనే వచ్చినారు, అంతమంది వచ్చి మాట్లాడినారు అని చెప్పి బయట వస్తుంది. అంటే వాళ్ళకి పే చేయబట్టే వాళ్ళంతా ఇదిగా మాట్లాడినారు. నెక్స్ట్ టైం వాళ్ళు రావాలనే ఉద్దేశంతో అంత గట్టిగా మాట్లాడారని చెప్పి బయటకు వచ్చింది. మరి దీని గురించి ఏమన్నా? అబద్ధం. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు కొంతమంది ముందు వరుసలో కూర్చుంటే
వెనకాల కొంతమంది కూర్చుంటే మొత్తం అక్కడ అయితే స్టేజ్ పైన మేమే ఉన్నాం. ఎవరెవరైతే ముందు వరుసలో కొట్లాడుతున్నామో మేమే ఉన్నాం. మా పక్కన కేటీఆర్ గారు ఉన్నారు. అక్కడ ముందు వరుసలో మాత్రం కెమెరామ్యాన్స్ వాళ్ళు ఎవరెవరైతే మెయిన్ నాయకులు ఉన్నారో ఎమ్మెల్యేలు కూడా కిందనే కూర్చున్నారు. ఎక్కువ ఎవరు రాలేదు బీఆర్ఎస్ పార్టీలు. మొత్తం మాత్రం నిరుద్యోగులే. ఇట్లా అంటే మాత్రం నిరుద్యోగుల మనోభావాలు బాగా దెబ్బతింటాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా 2,000 మంది వస్తే 20,000 మంది వస్తే 20,000 మంది మాట్లాడతారా చెప్పండి. ఆ రోజు వచ్చిన క్లిప్స్ మీరు ఎవరు వినలేదా? చాలా మంది కూడా ఒక జెన్జీ బ్యాచ్ కూడా వచ్చిర్రు. వాళ్ళు ఎందుకు వచ్చిరో కూడా తెలియదు, కానీ వచ్చిర్రు ఏం జరుగుతుందా తెలుసుకుందామన్న ఉద్దేశంతోనో కూడా ఇంటర్ చదివే పిల్లలు కూడా వచ్చిర్రు. అట్లా అనుకుంటే ఎట్లా? మనము ఇప్పుడు ఇంటర్ చదివే పిల్లలకైతే మనం ఏం నేర్పించలేం కదా. అక్కడికి వచ్చి చూసిరు, ఓహో వీళ్ళు జాబ్స్ కోసం మా సీనియర్స్ కొట్లాడుతున్నారా అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చిర్రు. ఇంకొకటి ఏంటంటే అక్కడ వచ్చిన సగానికి సగం మంది నిరుద్యోగులే, 100% నిరుద్యోగులే. కోచింగ్ సెంటర్ల నుంచి అక్కడ దిల్సుఖ్ నగర్ లో చాలా మంది ఉంటారు, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్. వీళ్ళంతా కూడా నోటిఫికేషన్స్ కోసం ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళే. వీళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళందరూ వస్తారు. ఏదైనా మూమెంట్ ఉందంటే మాత్రం రోడ్ల మీద వచ్చి మెరుపు దండాలు చేసినప్పుడు కూడా అక్కడ ఉండే హాస్టల్స్, కోచింగ్ సెంటర్ లో ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు అందరు కూడా స్టడీ హాల్స్ అన్ని వదిలేసి మెరుపు దండాల్లో పాల్గొంటారు. అట్లాంటి వాళ్ళందరూ నిరుద్యోగులు కాదా? ఒక ఏదో పార్టీ పెట్టిన సభని అడ్డు పెట్టుకొని అందరినీ కూడా మీరు బీఆర్ఎస్ అని అంటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వీళ్ళే ఇప్పుడు ఎంతమంది అయితే కనిపించారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని మరీ ప్రచారాలు చేశారు. మరి ఆ రోజు వీళ్ళెవరో గుర్తు రాలేదా? ఆ ముఖాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి. అంటే బయట ఎట్లా ఎత్తుందంటే ఇప్పుడు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే విధంగా విద్యార్థి యువత గాని నిరుద్యోగులు గాని వాళ్ళ బిహేవియర్ అట్లుందని చెప్పి పోర్ట్రే అవుతుంది బయట చూస్తే. లైక్ ఇప్పుడు అప్పుడు చూసినట్టయితే కాంగ్రెస్ కు వత్తాసు పలికిరు, ఇప్పుడు వాళ్ళు ఎత్తేసరికి ఇప్పుడు బీఆర్ఎస్ సైడ్ జెండాలు కప్పుకోవడానికి మొగ్గు చూపుతున్నారు అని చెప్పి బయట అట్లే వెళ్ళిపోతుంది. ఆ పార్టీ ఆ మీటింగ్ లో పాల్గొనేసరికి అంతమంది జనం ఒక్కటే దగ్గర గ్యాదర్ అయ్యేసరికి, అంతకుముందు ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు యూత్ డిక్లరేషన్ కింద ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ స్టేట్మెంట్ పాస్ చేసిన దాన్ని ఎట్లయినా గల్లబెట్టి గుంజుకొని వస్తాం, కొట్లాడైనా తీసుకొచ్చుకుంటాం ఆ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మీరు మాట్లాడినారు. అదే అప్పుడు అంతకుముందు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు మీరు చేయలేకపోయినా? అప్పుడు వాళ్ళ కండువా కూడా పట్టుకోలేదు ఎందుకు? ఎందుకంటే అప్పుడు ధర్నా చౌక్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చాలా తప్పు చేశారు కాబట్టి వాళ్ళని అధికారంలో ఉంచలేదు. అది గమనించాలి. ఊకే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని మేము కలుస్తున్నాం కదా అని చెప్పేసి బీఆర్ఎస్ జెండా కప్పితే మాత్రం ఊకుండే ప్రసక్తి లేదు ఇక్కడ. ఎందుకంటే మేము కష్టపడ్డది కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే కష్టపడ్డాము. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే మోసపోయి కష్టపడ్డాము. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన తర్వాత కూడా మోసపోయింది ఒక నిరుద్యోగులు మాత్రమే. అధిక శాతం నిరుద్యోగులే మోసపోయారు. ఇందులో భాగంగానే మా ఆక్రోశం, మా ఆవేదన పక్క ప్రతిపక్షాలకి మా వినతి పత్రాలు అందజేసేటట్టు చేసింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారే. స్వయంగా ఆ రోజు మాతో ప్రత్యక్షంగా మాట్లాడిన, సంభాషణ చేసిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కనీసం ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా మా వినతులు కూడా తీసుకోలేని పరిస్థితిలో అంత రేంజ్ లో ఆయన ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యాశాఖ మంత్రిగానే మాట్లాడదాం, ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం మాకు లేదు. కానీ మాకు విద్యాశాఖ మంత్రితో చాలా పని ఉంది. మా జీవోలు, మా ఎగ్జామ్ ఫీజులు ఎక్కువ దండుకుంటున్నారు, మాకు వయో పరిమితి పెంచాలని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు ఏజ్ రిలాక్సేషన్ అయిపోయి కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరిని కలవాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు అని చెప్పేసి మేము ఈ రకాలుగా ఫైట్ చేస్తుంటే మీరు మా మీద పార్టీల రంగు కప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి మేము ఎవరిని కలవాలి? ప్రతిపక్షాలను వాళ్ళని కలిస్తే ఇక్కడ బీఆర్ఎస్ లో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, వీళ్ళ నలుగురు కలుపుకుంటే అసెంబ్లీలో మాట్లాడతారు కాబట్టి నిరుద్యోగులు ఏం చేస్తారంటే ప్రతిపక్షాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ నలుగురు దగ్గరకే పోయి వీళ్ళ సమస్యలు వివరించే ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డి గారిని అట్లా నమ్ముకున్నాం. అంటే నమ్మినాం, మోసపోతున్నాము అంటే మోసపోయేటోళ్ళ మీద నిందలేస్తున్నారు కానీ మోసం చేసేటోళ్ళని మాత్రం ఏమంటలేరు ఎవరు కూడా. అక్కడ బీఆర్ఎస్ మోసం చేసింది ఒక 10 years, ఇప్పుడు కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఆ 10 years చేసిన మోసం ఒకెత్త అయితే ఈ 2.5 సంవత్సరాల్లో మేము మోసపోయిందే ఎక్కువ. ఇప్పుడు మీకు సరూర్ నగర్ సభలో డైరెక్ట్ కేటీఆర్ గారిని క్వశ్చన్ చేసే అది ఉండింది, ఛాన్స్ ఉండింది కదా. అప్పుడు గతంలో మరి మీ గవర్నమెంట్ 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ పాస్ చేసినారు కదా మీరే, నోటిఫికేషన్ ఇచ్చారు. అవి కూడా ఏంది మొత్తం జిరాక్స్లు, అది స్కామ్లు, స్కీమ్ల పేరు మీదే ఉండేది అదంతా కూడా. మరి అక్కడ క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉన్నా మీరు ఎందుకు అడగలేదు కేటీఆర్? ఎందుకంటే అక్కడనే ఎందుకంటే ఇప్పుడు యూత్ డిక్లరేషన్ ప్రకటించిన వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు. కానీ కేటీఆర్ గారు చాలా ప్రెస్ మీట్లలో ఏం చెప్పారంటే మేము నిరుద్యోగుల పట్ల మేము తప్పు చేసినాము ఖచ్చితంగా,
ఆ తప్పుకు బాధ్యత కూడా మేమే వహిస్తాము అని చెప్పేసి చాలా ప్రెస్ మీట్ లో అంతకంటే ముందు నేను విన్నా, నేనేగా చాలా మంది కూడా విన్నాం. అప్పుడు మాకు ఏమనిపించింది అంటే ఒక రియలైజేషన్ అనేది వచ్చింది. ఆ సభల్లో మేబీ యూత్ డిక్లరేషన్ కి ఆపోజిట్ గా బీఆర్ఎస్ కూడా ఏదైనా డిక్లరేషన్ ప్రకటిస్తుంది అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హోప్ ఇది ఉండే, యూత్ డిక్లరేషన్ కి ఆపోజిట్ బీఆర్ఎస్ డిక్లరేషన్ ఏదన్నా రావచ్చు, జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన ఆపోజిట్ ఏదన్నా ఇక్కడ కూడా జాబ్ కి సంబంధించిన ఏదన్నా డిక్లరేషన్ ఇవ్వకపోరా అన్న ఒక ఇదిలా మేము లాస్ట్ వరకు వెయిట్ చేసినాము. వాళ్ళు కూడా అన్నారు ఖచ్చితంగా మీకు స్పష్టమైన హామీ ఇచ్చే పోతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి లీడర్ అన్నారు. ఆ వేళనే ఫస్ట్ మా స్పీచ్లన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ కేటీఆర్ గారు మాట్లాడారు. అప్పుడు మేము ఎంతసేపటికి ఆ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన విధానము, దాంట్లో ఉన్న మొత్తము మా విద్యార్థుల హామీలు ఇవన్నీ చదువుతున్నారు, కానీ నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు అనేది మాత్రం చెప్పలేదు. అక్కడ ఆ సభలో అదొక్కటే ఫెయిల్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడారు ఆ సభలోని, ఏమని, నాకు ఉద్యోగం గనుక ఇచ్చినట్టుంటే ఈ పరిస్థితి రాపోవు, ఇట్లా కొట్లాడే స్థితికి నేను రాపోదును, ఇది నువ్వు చేసిన కథనే అని చెప్పి రేవంత్ రెడ్డిని డైరెక్ట్ క్వశ్చన్ చేశారు కదా. అంటే లైక్ ఇప్పుడు ఇదేంది మీ స్వప్రయోజనాల కోసమే చేసుకున్నట్టు ఉన్నది కదా, ఇప్పుడు అందరి కోసం మాట్లాడినట్లేదు కదా. అప్పుడు ప్రయోజనం ఏముంది? ఇప్పుడు 2000 మంది బయటకు వస్తున్నారంటే నా ఉద్యోగం కోసం పక్కోడు రాడు కదా, పక్కోడు రాడు. మీరు బయటకు వచ్చింది మాత్రం ఉద్యోగం ఇవ్వకపోవడం వల్లనే. 100% నేను ఫస్ట్ బయటకు వచ్చింది ఒక్కదాన్ని వచ్చిన గురుకుల మూమెంట్ లో నేను ఒక్కదాన్ని బయటకు వస్తే నాతో పాటు ఒక 20 చేతులు తోడైనాయి నాకు. అప్పుడు అనిపించింది నాకు, అరే నేను ఒక్కదాన్నే కదా, వీళ్ళందరూ కూడా నష్టపోతుండ్రు కదా అని. మనకు అవగాహన ఉండదు ఒక్కొక్కసారి. నేనేం పెద్ద క్రైమ్ చేయలేదు కదా, దొంగతనం చేయలేదు. ఇప్పుడు నేను నా ఉద్యోగం కోసమే కష్టపడతాను, నా పక్కోడు ఉద్యోగం కోసం నేను ప్రిపరేషన్ లో కూర్చోను కదా. నేను ఒక ఎగ్జామ్ రాస్తా అంటే నా ఉద్యోగం కోసం రాస్తా కదా. ఇప్పుడు అందరూ సెల్ఫ్ వాళ్ళ ఉద్యోగం కోసమే బయటకు వస్తారు, నా ఉద్యోగం కోసం ఎవరు బయటికి రారు. అట్లాంటిది ఇప్పుడు నేను నాయకత్వం వహిస్తున్నా, 30 లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి ఇప్పుడు నేను నాయకత్వం వహిస్తున్నా. ఎందుకంటే మొదట్లో ఎవరైనా వాళ్ళ ఉద్యోగం కోసమే బయటకు వస్తారు. ఆ క్రమంలో ఏమైతుందంటే, ఉద్యమాలు చేసే క్రమంలో ఏమైతుందంటే, నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది నష్టపోతారు అన్న ఒక నిజం మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ నిజము మనల్ని ఒక నిరుద్యోగుల నుంచి నిరుద్యోగ నాయకురాలుగా నిలబెడుతుంది ఖచ్చితంగా. ఈ రోజు 30 లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి నేను మాట్లాడుతున్నా అంటే, ఈ రోజు నేనే కాదు నాతో పాటు చాలా మంది నిరుపేద నిరుద్యోగులు నష్టపోతున్నారు అన్న ఉద్దేశంతో అది నాకు రియలైజేషన్ అయ్యింది. కాబట్టి వాళ్ళందరి తరపు నుంచి ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా. అంటే ఇప్పుడు 30 లక్షల మంది సపోర్ట్ మీకు ఉన్నది అన్నట్టు, ఖచ్చితంగా ఆ 30 లక్షల మంది సపోర్ట్ ఉన్నప్పుడు లైక్ మీరు మొన్న రీసెంట్ టైంలో జూబ్లీహిల్స్ నుండి పోటీ చేసారు. అది చేసినప్పుడు మీకు ఆ సపోర్ట్ ఎక్కడ పోయింది? 30 లక్షల మందిని రమ్మంటారా చెప్పండి? సపోర్ట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. మనం చేసేది నా నియోజకవర్గం కాదు, అక్కడ 40 మందికే పర్మిషన్ ప్రచారానికి, ఎక్స్ట్రా ఎవరు రావద్దు. 40 మంది అంటే ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళాలి ట్రావెలింగ్ అంతే, మేము ఒక 25 మంది 30 మంది దాకా వెళ్ళినాం అంతే. అంతకు మించి మేము రూల్స్ అగేన్స్ట్ గా మేము చేయలేదు. 40 మందికి మించి మేమైతే పోలేదు. 30 మందిమే వెళ్ళినాము. 30 లక్షల మందికి పర్మిషన్ ఇస్తారా ప్రచారానికి? ఇవ్వరు కదా. మేము రూల్స్ కి అగేన్స్ట్ గా మేము ఎందుకు చేస్తాము? అంతే మంది వెళ్ళాం, ప్రచారం చేసుకున్నాము. మాకు రూల్స్ కి విరుద్ధంగా మేము ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు మీరు కూడా పాలమూరు బిడ్డ అని చెప్పి మాట్లాడారు కదా. ఇప్పుడు ఏ సీఎం అయితే వాళ్ళ గ్రామాన్ని వాళ్ళ మండలాన్ని డెవలప్ చేయడానికే చూస్తున్నారు. రీసెంట్ టైంలో కేసీఆర్ గారు కూడా చింతమడక, వాళ్ళ సిద్దిపేట డిస్ట్రిక్ట్ చింతమడకను డెవలప్ చేసుకున్నాడు. అంటే వాళ్ళ సొంత నియోజకవర్గాన్ని వాళ్ళ సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళ సీఎంలు అవుతున్నారు మీ దృష్టిలో? అవును, అంతే కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో డెవలప్ అయినవి 3 ఒకటి చింతమడక, ఒకటి కొండారెడ్డిపల్లి, ఒకటి సిద్దిపేట. ఈ 3 తప్ప తెలంగాణలో అంత డెవలప్ అయిన ఊర్లు ఏమైనా ఉన్నాయంటే చూపించండి. వీళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు పుట్టి పెరిగిన ఊర్లను వీళ్ళు డెవలప్మెంట్ చేసుకున్నారు. మరి మిగతా ఎమ్మెల్యేలు గడ్డి తింటున్నారా? వీళ్ళకి బుద్ధి లేదా? మరి మా ఓట్లతో గెలిచినప్పుడు మా దేవరకద్రని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? ఎవరైనా సరే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా 12-13 సంవత్సరాల్లో మీరు దేవరకద్రని ఎంత డెవలప్ చేస్తున్నారు? ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు? ఇప్పుడు కేసీఆర్ కి, రేవంత్ రెడ్డికి, హరీష్ రావుకి ఉన్నంత బుద్ధి మీకు ఎక్కడ పోయింది మిగతా ఎమ్మెల్యేలకనే అడుగుతున్నాం మేము. మా నియోజకవర్గాలు కూడా డెవలప్ అవ్వాలని మాకు కూడా ఉంటది. మాకు కూడా హైవే రోడ్లు కావాలి, ఆ హైవే రోడ్ల మధ్యలో చెట్లు నాటాలి, పక్కన వీధి లైట్లు ఉండాలి, పెద్ద పెద్ద లైట్లు ఉండాలని మాకు కూడా ఉంటది. రాత్రి పూట ఒక భవనం, ఒక అద్దాల మేడలక మెరిసిపోవాలి మా నియోజకవర్గాలని మాకు కూడా ఉంటది. బట్ ఎందుకు లేదు? పేదల తిరుపతి కురుమూర్తి జాతర ఉన్న ఒక మంచి జిల్లా మా పాలమూరు, మన్నెంకొండ ఉన్న ప్రసిద్ధిగాంచిన ఒక నిరుపేదల తిరుపతి అని ప్రసిద్ధిగాంచిన మన్నెంకొండ ఉన్న జిల్లా మా జిల్లా మహబూబ్ నగర్. అలాంటి జిల్లాని మీరు ఎంత డెవలప్ చేస్తున్నారు? మరి
ఎవరు గెలిచినా సరే ఎంత డెవలప్ చేస్తున్నారు, ఎంతసేపటికి మీ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు, మీరు డెవలప్ అవుతున్నారు తప్ప మా కొరిగింది ఏంది సామాన్యులకి? మేము ప్రశ్నిస్తూనే ఉన్నాము, పార్టీలు మారుతున్నాయి, అధికారాలు మారుతున్నాయి, కానీ మేము సామాన్యులం ఏం చేయలేక ఓటేసి మరి నష్టపోయి మరి ప్రశ్నిస్తూనే ఉన్నాము. అదే జరుగుతుంది ఇక్కడ. అప్పుడు కాంగ్రెస్ ని నమ్మినము, ఇప్పుడు ఎవరిని నమ్మాలో అర్థమైతలేదు. అప్పుడు బీఆర్ఎస్ ని ఓడగొట్టినము, ఇప్పుడు కాంగ్రెస్ ని పట్టం కట్టినము. అంటే మార్పు కోరాలి, మార్పు కావాలని చెప్పి కొట్లాడి తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అగైనెస్ట్ గా మార్పు ఏమన్నా వచ్చిందా? అసలు లేదు. ఎందుకంటే మేము అక్కడ మెయిన్ నమ్మిందే మేనిఫెస్టోని, యూత్ డిక్లరేషన్ ని. దాంట్లో ఉన్న హామీలు ఒకవేళ అమలు చేసింటే మాత్రం నిజంగా మొన్న ఏదో అన్నారు కదా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని చెప్పేసి. మీరు చేయాల్సిన అవసరం లేదు, మేమే ముందుండి చేసేటోళ్ళం. తెలంగాణలో తలుచుకొని మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినప్పుడు మీరు గనక తెలంగాణలో యూత్ డిక్లరేషన్ ని కరెక్ట్ గా అమలు చేసి ఉంటే మేమే పక్క రాష్ట్రాలకు ప్రచారాలు చేసి మరి మొత్తం అన్ని పార్టీలను ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేటోళ్ళం మేము. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినాము, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయలేమా మేము? ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు అని చెప్పి దానికి రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అంటే న్యాయం జరుగుతలేదు, అట్లాంటప్పుడు పెట్టుకొని ఎందుకు అని మాట్లాడుతున్నారు. గత 10 సంవత్సరాలలో సవితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో లీకేజీలు ప్యాకేజీలతోటే నడిచిపోయింది అదంతా కూడా. అప్పుడు ఒక్క విద్యార్థి కూడా క్వశ్చన్ చేయలేదు, అడగలేదు, ఆమెను రాజీనామా చేయాలని చెప్పి. ఎక్కడి నుండి కూడా ఒత్తిడి లేదు. అంటే వాళ్ళ భర్త దగ్గర నుండి వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అంటే కుటుంబ పరంగా రాజకీయ వ్యవస్థ నిలబడి ఉంది, స్టెబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేయలేకపోయినారా? లైక్ ఎందుకని అంటే ఇప్పుడు సోషల్ మీడియా పవర్ పెరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎటు అన్యాయం జరిగినా చిన్నగా వీడియో క్లిప్ తీస్తున్నాం, పెడుతున్నాం. ఇట్లా జరుగుతుంది, నేనే కాదు ప్రతి నిరుద్యోగి అట్లే పెడుతున్నారు. అప్పుడు ఆ అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమన్నా సమస్యను ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇట్లా మీడియా ఛానల్స్ ఏదో మీడియా ఛానల్ ని ఆశ్రయించి చెప్పాల్సిన పరిస్థితి అప్పుడు. ఇప్పుడు అట్లా లేదు కదా. ఎవరి ఫోన్ లో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉంటది, ఎవరి ఫోన్ లో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఫేస్బుక్ ఉంది. కాబట్టి ఇప్పుడు తొందరగా వీడియో తీస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు. అప్పుడంతా అవగాహన లేక ఇంకొకటి అప్డేట్ అయ్యారు అందరూ. ఇంకొకటి మనకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు వీళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత అనే స్టేజ్ కి ఈ రోజు నిరుద్యోగులు వచ్చిర్రు. మా ఓట్లతో అధికారంలోకి వస్తారు, మాకే న్యాయం చేయనప్పుడు ఎవరు ఉంటే ఎంత పోతే అంత ఒక అవగాహన పెరగడం వల్లనే ఈ రోజు ప్రభుత్వాల మీద వ్యతిరేకత కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు యువతనే వచ్చి పోటీ చేయొచ్చు కదా. రాజకీయాలకి యువత వస్తే చాలా చేస్తున్నారు. రావట్లేదు, చాలా మంది చేస్తున్నారు. ఎందుకు రావట్లేదు ఏంది? ఎందుకంటే ఒకటి ముద్రేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎవరైనా పోటీ చేసిరు అనుకోండి, వీళ్ళు పేడ్ బ్యాచ్, వెనకాల ఏదో పార్టీ ఉంది, ఇట్లా ముద్ర వేయడం వల్ల ఏమవుతుంది అంటే అందరి మనస్తత్వాలు ఒకటేలాగా ఉండవు. కొందరు మాట పడరు, కొందరు సున్నితపు మనస్తత్వం ఉంటది. అరే నేను ఇంత నిజాయితీగా వచ్చి నిలబడితే నా తోటి నిరుద్యోగులు నన్ను పేడ్ బ్యాచ్ అన్నప్పుడు నాకు ఎట్లా ఉంటది అన్న ఒక ఆలోచన ఏం చేస్తారంటే వాళ్ళకి వెనకకి లాగుతారు. వాళ్ళని వెనకకి లాగే ప్రయత్నాలు చేయడం వల్ల, ఎందుకంటే నిరుద్యోగులు కూడా నేను చెప్తున్నా కదా, ఇంత మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసరికి చాలా మంది డివైడ్ అయిపోయి ఎవరు ఆరాధించే పార్టీని వాళ్ళు స్టిక్ ఆన్ అయి ఉండి ఆ పార్టీ కోసమే ప్రచారాలు చేస్తారు. ఇదే జరుగుతుంది. కొత్త పార్టీ పెట్టాలన్న ఒక ఆలోచన లేదు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ సరూర్ నగర్ అదే సభలో 18 సంవత్సరాలు నిన్న మన ఇందిరాగాంధీ కూడా ఉంది, 18 సంవత్సరాలు నిన్న యువతకి లైక్ లేడీ గర్ల్స్ కి వాళ్ళకి స్కూటీకి ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది కదా. ఇప్పుడైతే అది ఇవ్వకపోయినా దాని ప్లేస్ లో ఫ్రీ బస్ అనే స్కీమ్ తీసుకొచ్చి పెట్టాడు. లైక్ దాని వల్ల మహిళలకు ఓ రకంగా ఉపయోగమే కదా. దాన్ని ఎందుకు తీసుకుంటలేరు? ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వేలనే ఎందుకు థింక్ చేస్తారు ఈ గవర్నమెంట్ పైన? అంటే గత ప్రభుత్వం కంటే ఇది కొంచెం బెటరే కదా మహిళల పట్ల. బస్సులు 24 hours నడుస్తాయా? ఇంకొకటి డే టైమ్ లో చదువుకొని నైట్ టైమ్ డ్యూటీస్ చేసే మహిళలు కూడా ఉన్నారు. ఇంకొకటి స్కూటీ అనేది మనకి ఇంటి దాకా సురక్షితంగా మనం తీసుకుపోగలం, బస్సును తీసుకుపోలేం కదా. మనం చిన్న గల్లీలైనా మీరు అట్లాంటప్పుడు ఎందుకు బస్సే ఫ్రీ బస్ ఇస్తాము, స్కూటీ ఇయ్యలేమని అసలు స్కూటీ ఎవరు అడిగారు మిమ్మల్ని? అడిగినామా? మరి ఉచిత హామీలు ఎందుకు ఇవ్వాలి, దొంగ హామీలు ఎందుకు ఇవ్వాలి? ఈ రోజు మేము ఇవ్వలేము, అడ్జస్ట్ అవ్వండి అనే మాట మాకెందుకు? మేము అడిగినామా? అడగలేదు. మేము అడగందే మీరు స్కూటీలు ఇస్తామన్నారు, ఆ స్కూటీలు ఇచ్చి తాళాలు మర్చిపోయారా మీరు? మరి ఏం చేస్తున్నారు మీరు? స్కూటీలు ఎక్కడున్నాయి, వాటి తాళాలు ఎక్కడున్నాయి? అసలు ఈ ఫ్రీ బస్సు గోలేంది? ఫ్రీ బస్ అవసరం లేదు, స్కూటీలు ఇవ్వండి. ఫ్రీ బస్ అవసరం లేదు, మాకు కూడా ప్రభుత్వ ఆదాయం పెంచాలనే ఉంటది. ఆర్థిక సంక్షోభం మాకు కూడా వద్దు. తెలంగాణ అప్పుల పాలైంది కాబట్టి ఆ అప్పులు తీర్చాలంటే ఇలాంటి ఫ్రీ బస్సులు పెట్టి మీరు ఇంకా నష్టాల పాలు చేయాల్సిన అవసరం లేదు. మాకు స్కూటీలు ఇవ్వండి, నడిపేటోళ్ళు నడుపుకుంటారు, మీరు అవసరం అయితే మీరు ఫ్రీ బస్సుని ఎత్తేయండి, మేము టికెట్లు కొనుక్కుంటాం.
మీరు ఇవ్వాల్సిన మహిళలకు ఇవ్వాల్సిన 2500 ఇవ్వండి, మహిళలకి స్కూటీలు ఇవ్వండి, మహిళలకి చీరలు ఇవ్వండి, అన్ని ఇవ్వండి. మీరు ఏదైతే ఇస్తామన్నారో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, సబ్సిడీ గ్యాస్ సబ్సిడీలు ఇవ్వండి, ఫ్రీ కరెంట్ ఇవ్వండి, ఇవన్నీ ఇవ్వండి. ఇవన్నీ ఇస్తే ఫ్రీ బస్ అవసరం లేదు, అవసరమే లేదు మాకు. అంటే ఇప్పుడు మీరు మాట్లాడే విధానం ఇదంతా చూసినట్టుంటే, ఇప్పుడు మీరు మాట్లాడే విధానం గానీ ఒక పోరాట స్ఫూర్తితోటే మాట్లాడినట్టుగా ఉంది. మీరు కూడా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని చెప్పి బయట టాక్ వస్తుంది. అంటే ఇప్పటికే కొత్త పార్టీలు చాలా వచ్చాయి. మా నిరుద్యోగులు పెట్టిరు ఇండియన్ పార్టీ అని చెప్పేసి, ఎందుకంటే ఆయన ఇండియన్ తాగి చనిపోమంటే 21 మంది, అంటే 20 మంది నిరుద్యోగులు చనిపోయారు ఆల్రెడీ. 21 నంబర్ గడ్డం వేణు, ఖమ్మం జిల్లాలో మొన్న సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నది గడ్డం వేణు. ఒకవేళ ఆ నిరుద్యోగి ఈ రోజు ప్రాణాలతో ఉన్నాడు కాబట్టి దేవుడు దయ అనుకుందాము, లేకపోతే 21వ నంబర్ అవుతుండే. అట్లాంటి పరిస్థితుల్లో మేమున్నాము. నిరుద్యోగుల చావు గురించి ఏ పార్టీ అయినా మాట్లాడుతుందా? ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడరు. ఇంకొకటి ఏంటంటే, మా శవాల మీద మీరు రాజకీయాలు చేస్తున్నారు, అదైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకెన్ని రోజులు ఇది మాకు అంటే మొన్న మీరు సభలో కూడా మాట్లాడినారు, ఫస్ట్ డెక్కన్ రేవంత్ రెడ్డి దాగా ఇండియన్ డబ్బా 100%. మరి గత గవర్నమెంట్ ఎందుకు సజెస్ట్ చేయలేదు ఇండియన్ దాగా? నేను చెప్తున్నా కదా, అప్పుడు నేను విద్యార్థిని, నేను చదువుకుంటున్నా, నాకు రియంబర్స్మెంట్ వస్తుంది. నాకు నిజంగా ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా నాకు తెలియదు. ఎప్పుడైతే నేను గురుకుల ఎగ్జామ్ రాసిన తర్వాత, జనరల్ జేఎల్ రాసిన తర్వాత ఏమైందంటే, నేను కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాతనే నాకు ఈ కష్టాలు తెలిసినాయి అన్నట్టు. ఎవరికైనా, నేననే కాదు, ప్రతి నిరుద్యోగికి ఇంతే. వాళ్ళు చదువు కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళకి నిరుద్యోగుల కష్టాలు తెలియదు. ఒక నిరుద్యోగిగా ఫస్ట్ డే అడుగు పెట్టిన వెంటనే నిరుద్యోగం అంటే ఏందో అర్థమవుతుంది. విద్యార్థి దశలో ఉన్నంత వరకు వాళ్ళకు ఉద్యోగాల విలువ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం కాదు, ఆ పెయిన్ అర్థం కాదు అన్నట్టు. చదువుకుంటున్నాం కదా, ఇంకా టైం ఉంది కదా అనుకుంటాము. తర్వాత చదువంతా అయిపోయిన తర్వాత ఒక 6 నెలలు చదువుతాము, ఒక 1 year చదువుతాము. అయిపోయిన తర్వాత ఏంది నోటిఫికేషన్ వస్తలేదు అన్న ఒక క్వశ్చన్ మన లోపల వస్తుంది. రూమ్ రెంట్లు పెరుగుతుంటాయి, అప్పులు పెరుగుతుంటాయి, అమ్మ నాన్న ప్రెజర్ పెరుగుతుంటది, పెళ్లి ఎప్పుడు చేసుకుంటామని ఊర్లో ప్రెజర్ పెరుగుతుంటది, పండగలకు పోలేక, పెళ్లి చేసుకోలేక, బాధ్యతాయుతంగా ఇట్లా తిరుగుకుంటూ ఎన్ని రోజులు ఉండాలన్న ఒక భయాందోళనలో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఉద్యోగం విలువ తెలుస్తుంది. అట్లాంటి టైంలోనే మాకు ఇప్పుడు నేనైనా అంతే, నేను 22-23 వరకు స్టూడెంట్ గానే ఉన్నా. అప్పటి వరకు నాకు విలువ తెలియదు. ఆ తర్వాత ఒక 6 months ప్రిపరేషన్ లో కూర్చున్న తర్వాతనే ఈ రెంట్లు కడుతుంటే, ఈ అప్పుల పాలు అవుతుంటే ఆ బాధ తెలిసింది నాకు. అంతకుముందు హాస్టల్స్ రెగ్యులర్ గా అప్ అండ్ డౌన్ చేయడం ఇదంతా నాకు అంత తెలిసేది కాదు. అప్పుడు మీరు ఎత్తుకున్న పార్టీ కాంగ్రెస్ కదా, ఇప్పుడు అదే అప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ప్రతిపక్షంగా మీరు అంటే నేను కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ గ్రూప్ అనే జరిగింది. కామన్ గా నేను టీచర్ ఆస్పిరెంట్, టెట్ సెట్ ఇవన్నీ క్వాలిఫై అయిన వెంటనే హైదరాబాద్ కి వచ్చిన కొత్తనే ఒక 6 months చదివి టెట్ సెట్ నెట్ ఇవన్నీ క్వాలిఫై అయిపోయిన వెంటనే గ్రూప్ 1 కి కూడా చదివే వాళ్ళు ఉన్నారు. ఉస్మానియా లైబ్రరీలో చాలా మంది గ్రూప్ 1 రద్దు చేయాలని కొంచెం సౌండ్స్ వినిపిస్తున్నాయి నాకు. అప్పుడు ఏంది వీళ్ళంతా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని ఒక ఇదిలా నేను ఫస్ట్ బయటకు వచ్చి చూస్తే నాకు అప్పుడు తెలిసింది, ఈ పేపర్ లీకేజ్ అయింది, అందుకే వీళ్ళు ఎగ్జామ్ రద్దు చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనే విషయం నాకు ఫస్ట్ ఉద్యమం రేజ్. అక్కడ నేను ఏదైనా విన్నా అంటే గ్రూప్ 1 మూవ్మెంట్ దే. ఆ తర్వాత ఏమైందంటే, నేను రాయలేదు కాబట్టి నేను దాన్ని అంత పట్టించుకోలే, 29 GO ఇదంతా నేనేం పట్టించుకోలే. ఆ తర్వాత నేను గురుకుల రాసిన, గురుకులాల్లో కూడా కొంత అవకతవకలు చేసిరు వీళ్ళు. పీజీటీ ఫస్ట్ ఇవ్వడం, దాని ద్వారా నేను నష్టపోవడం, ఇదంతా నాకు అప్పుడు కూడా నేను అంత ఎక్కువ ప్రెజర్ తీసుకోలేదు. బట్ నేను ఎప్పుడైతే ఈ వినతి పత్రాలు తీసుకొని, అన్న నేను ఉద్యోగం కోల్పోతున్నాను, బల్మూర్ అన్న దగ్గరికి, రియాజ్ సార్ దగ్గరికి, అద్దంకి దయాకర్ దగ్గరికి, అంటే మాకు అందుబాటులో ఉన్న నాయకులు వీళ్ళే కాంగ్రెస్ లో. వీళ్ళందరికి తిరిగే క్రమంలో నా చెప్పులు అరిగిపోతున్నాయి, ర్యాపిడోలకు నా డబ్బులు అయిపోతున్నాయి, అప్పుల పాలవుతున్నా, నా ఒంట్లో శక్తి నశిస్తుంది, నేను వెయిట్ లాస్ అవుతున్నా, నా మొహంలో కళ పోతుంది, నాకు నిద్ర పడతలేదు, నా కళ్ళ చుట్టూ బ్లాక్ సర్కిల్స్ వస్తున్నాయి. ఇదంతా దేనికి కారణం? నాకు ఉద్యోగం కోల్పోవడం, నేను లాస్ అయిపోయినా. ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి రాగానే హారిజెంటల్ వ్యవస్థ తీసుకురావడం, అక్కడ జనరల్ జైలు లాస్ అయిపోయినా, వెరిఫికేషన్ కి పోయి అపాయింట్మెంట్ వస్తుంది అన్న క్రమంలో అక్కడ మిస్ అయిపోయి 10 రోజులు అన్నం తినకపోవడం, ఇదంతా ఒక నిరుద్యోగిగా నేను ఫేస్ చేసిన. అరే ఏం జరుగుతుంది? మా చెల్లె వచ్చి, అక్క నువ్వు చనిపోయేటట్టున్నావు, ఉద్యోగం ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది, నువ్వు ఫస్ట్ అన్నం తిను అంటే, అప్పుడు సోయి తెచ్చుకొని అన్నం తిన్న విద్యార్థిని నేను. సరే తిన్న తర్వాత 1 year చదివిన, మళ్ళీ రాలే. 24 వరకు నేను ఏ ఉద్యమాల్లో కూడా లేను. 24 ఫిబ్రవరిలో మళ్ళీ నిరాహార దీక్ష కూర్చున్నాను నేను అశోక్ సార్, కుమార్ అన్న, ఇంద్రానాయక్, నలుగురం మళ్ళీ నిరాహార దీక్ష కూర్చున్నాం. మా గురుకుల రిలింక్వెస్ట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు గ్రూప్ 1 29 GO రద్దు చేయాలి, SIPC వాళ్ళకి 46 GO రద్దు చేయాలి అని చెప్పేసి మళ్ళీ దీక్ష కూర్చున్నాం. అప్పటి నుంచి 2024 నుంచి రెగ్యులర్ గా చేస్తే ఇప్పటి వరకు 2 years
కంప్లీట్ ఇప్పటి వరకు 2 years లో నాన్ స్టాప్ గా ఉద్యమాలు నడుస్తున్నాయి. అంటే అప్పట్లో గురుకుల పాఠశాల అన్నిటి కూడా ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ ఉండే కదా, వాటిని అందరి లైక్ ఆయనకు తెలుసు కదా ఎట్లుంటాయి సిచ్యువేషన్, ఎట్లుంటాయి ప్రాబ్లమ్స్, ఎట్లుంటాయి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉన్నాడు కదా అతను, ఆయన తెలిసి ఉంటాయి కదా. మరి ఇప్పుడు అదే వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్ కండువా కప్పుకొని దాంట్లో తిరుగుతుండు కదా, అంటే ఒక పొజిషన్ కోసం ఆ పార్టీ నుండే పోటీ చేసిండు ఒక మొన్న రీసెంట్ గా ఒక దగ్గర ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేసినప్పుడు లైక్ ఆయన మాట్లాడాలి బయటకు వచ్చి నిరుద్యోగులకు ఏ విధంగా జరుగుతుంది అంటే మైనారిటీలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ అట్లాంటి గురించి సారే మాట్లాడాలి. అట్లాంటి మాట్లాడే వ్యక్తి నోరు మూసినట్టుగా ఇప్పుడు కండు వేసి కూర్చుని పెట్టింది కదా. ఎవరే ముయ్యలే వాస్తవానికి. మేము గురుకుల వ్యవస్థ నుంచి తిరిగేటప్పుడు మేము ఫస్ట్ అప్రోచ్ అయింది ఆర్ఎస్పీ సార్ ని. ఆర్ఎస్పీ సార్ కూడా ఏం చేసిరంటే మేము పెడితే రిప్లైలు ఇవ్వరు కదా సీఎంఓ నుంచి రేవంత్ రెడ్డి గారి నుంచి. ఆర్ఎస్పీ సార్ తో ఒక ట్వీట్ చేయిస్తే వెంటనే రిప్లై ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా గురుకుల వాళ్ళకి న్యాయం చేస్తాము, డౌన్ మెరిట్ లిస్ట్ తీసుకుంటాము, వాళ్ళకి తక్షణమే న్యాయం చేస్తామని రిప్లై ఇచ్చారు. కానీ ఈ రోజు దాకా 3 సంవత్సరాలు అవుతుంది, న్యాయం చేయలేదు. ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఆయన చెప్పిరు ఆయన తప్పు చేసిరో ఒప్పు చేసిరో, ఎందుకంటే ఎగ్జామ్ పెట్టడం బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఎగ్జామ్ వాళ్ళే పెట్టినప్పటికీ అపాయింట్మెంట్స్ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఇద్దరికి సమ ప్రాధాన్యత ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మీరు ఇంతకుముందు గురుకుల సొసైటీలో మీరు వర్క్ చేసిరు కాబట్టి సార్ కొంచెం మీరు చెప్పండి, మీరు ఒక ట్వీట్ చేయండి అంటే సార్ చేసిరు ఆయన బాధ్యతగా చేస్తే దానికి స్పందన కూడా వచ్చింది. బట్ ఉద్యోగాలు మాత్రం రాలే. ఉద్యోగాలు వస్తే నేను అదే చెప్తున్నా కదా, ఈ రోజు ఇట్లా ఇక్కడ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేకుండే. ఒక తరగతి గదిలో పాఠాలు చెప్పి టీచర్ నైదు నేను ఇక్కడ కూర్చొని ఇట్లా వాదించే స్టేజ్ లో నేను లేకపోతుంది. అంటే అంతకుముందు గురుకుల పాఠశాలలో ఫుడ్ దాంట్లో పురుగులు కలిసి చాలా మంది కూడా చనిపోయారు. అప్పుడు దాన్ని ఇనిషియేట్ తీసుకొని మాట్లాడినదే ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు, మైనార్టీలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు కావచ్చు. గురుకులాల్లో ఉన్నంత సమస్యలు ఎక్కడ ప్రతి వాటి గురించి ఫైట్ చేస్తలేరు. ఇప్పుడు ఎంతసేపు లైక్ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు. మొన్న జరిగిన కాళేశ్వరం కన్నెపల్లి పంపోజ్ గాడి కావచ్చు, మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ప్రతి దగ్గరికి ఆయన వెళ్ళిపోతున్నాడు. అంతే తప్పితే గురుకుల పాఠశాల పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది, ఎస్సీ ఎస్టీ మైనార్టీల పరిస్థితి ఏంది, వాళ్ళ గురించి ఇనిషియేట్ తీసుకున్న పర్సనే ఆయన తప్పుకొని ఇక్కడ నుండి వేరే సైడ్ వెళ్ళిపోతే మరి వాళ్ళ గురించి పట్టించుకునేది కరెక్టే. ఈ విషయం ఆర్ఎస్పీ సార్ కి మళ్ళా కూడా మనం గుర్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎంతైనా. ఎందుకంటే గురుకుల వ్యవస్థ మీద ఆయనకు చాలా పట్టు ఉంది. ఇప్పటికీ గురుకుల టీచర్లే కేర్ టేకర్లు, గురుకుల టీచర్లే వాళ్ళే దేఖ్బాల్ చేయాలి పిల్లల్ని, వాళ్ళే ప్రతి బాధ్యత టీచర్లే తీసుకోవాలి. వాళ్ళకి వచ్చేది 50,000 జీతమే కానీ వాళ్ళకు ఉండే డ్యూటీలు మాత్రం 3-4 ఉంటాయి. 3-4 డ్యూటీలు వాళ్ళే చేయాలి, టీచర్లే చేయాలి. గురుకుల సొసైటీలో ఉద్యోగం అంటే వద్దు అనే స్థాయికి ఈ రోజు నిరుద్యోగులు వచ్చారు. అట్లాంటి పరిస్థితిలో గురుకులాలు నడుస్తున్నాయి. అప్గ్రేడ్ అయినాయి కానీ టీచర్లు ఉండరు, కాంట్రాక్ట్ బేస్ లో తీసుకుంటారు. వాళ్ళకి బాధ్యతలు ఎక్కువ అప్పచెప్తారు, ప్రెజర్ ఎక్కువ పెరుగుతాయి, వాళ్ళ మీద బాధ్యత ఎక్కువ ఉంటది. మళ్ళీ ఏమన్నా అయితే అడిగే దిక్కు కూడా ఉండదు, పిల్లలకి రక్షణ ఉండదు అసలు. అంటే అన్నంలో కూడా పురుగులు వస్తుంటాయి, కుళ్ళిపోయిన కూరగాయలు వస్తున్నాయి. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయంటే ప్రభుత్వం విఫలమనే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఒక కేర్ టేకర్ అనేది ఒక అమ్మ లాంటి పాత్ర. అలాంటి కేర్ టేకర్ కూడా లేకుండా ఈ రోజు గురుకుల వ్యవస్థ నడుస్తుంది. టీచర్లు చాలా మంది మొత్తుకుంటున్నారు ఈ విషయంలో. గతంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు రూలింగ్ పార్టీలు అంటే 2 ఉంటాయి, ఒకటి కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నది, అంతకుముందు గతంలో బీఆర్ఎస్. ఈ 2 పార్టీల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ గురించి ఏం చెప్తారు, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి ఏమని చెప్తారు మీ మాటల్లో? ఇప్పుడు అప్పుడు వాస్తవానికి రైతులకు గాని మహిళలకు గాని ఇంకా వేరే ఏ ఉద్యోగులకు గాని ఎవరికి కూడా అన్యాయం జరగలే. కానీ అక్కడ కంప్లీట్ గా నష్టపోయింది మాత్రం నిరుద్యోగులు. నిరుద్యోగుల తీర్పే అంతిమంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగులకి నష్టం చేసిరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినాం. వాళ్ళని ఓడగొట్టినాం, వాళ్ళకి బుద్ధి చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే మమ్మల్నే ఆసరాగా చేసుకుని 90 లక్షల ఓట్లు వేయించుకున్నారు మాతోటి. 30 లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ళ తల్లిదండ్రులు, మొత్తం 90 లక్షల ఓట్లు మా ఓట్లే నిరుద్యోగులవి. అలాంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు నమ్మించి గొంతు కోసింది మమ్మల్ని. ఎందుకంటే మా ఇంటి పార్టీ అనుకున్నాం. మేము కండువాలు వేసుకొని ధైర్యంగా ప్రచారాలు చేసినాం. బీఆర్ఎస్ కండువా మేము ఎక్కడ కూడా కప్పుకోలే. ఇదంతా మా మీద రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు కానీ మేము కప్పుకున్నది ఏదన్నా పార్టీ కండువా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కండువానే. నేను చూయిస్తా కూడా ఆధారాలు. అలాంటిది ఈ రోజు మీరు మాతో అవసరాలు తీర్చుకొని మీరు అధికారంలోకి వచ్చి మీరు ఎమ్మెల్సీలు అయ్యి మీరు పదవులు అనుభవించుకుంటా ఈ రోజు మమ్మల్ని ఆ నిరుద్యోగులు పేడ్ బ్యాచ్ అంటే ఆ రోజు మమ్మల్ని మీరు ఎంత కొన్నారు,
మీరు అధికారంలోకి రావడం కోసం మీరు మమ్మల్ని ఎంత కొన్నారు? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎంత కొంటుంది? మధ్యలో పేడ్ బ్యాచ్లం మేమే, పార్టీలు మాత్రం మారుతున్నాయి. అక్కడ మీరు కాంగ్రెస్ వాళ్ళు కొంటారు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కొంటారు, కానీ మేము మాత్రం పేడ్ బ్యాచ్లమే. ఒప్పుకుంటాం మేము పేడ్ బ్యాచ్లం అని. మరి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారాలకి మమ్మల్ని ఎంత కొన్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎంత కొన్నారో మీరు నిరూపించగలుగుతారా? మరి రేవంత్ రెడ్డి గారు, బల్మూరు వెంకటన్న గారు, అలాగే రియాజ్ సార్ గారు, అద్దంకి దయాకర్ గారు, కోదండరామ్ గారు, మీరందరూ మా ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ మమ్మల్ని ఎంత కొని ఆ రోజు ప్రచారాలకి వాడుకున్నారు? స్వచ్ఛందంగా వచ్చినాం మేము నష్టపోయినాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలని కంకణం కట్టుకొని వచ్చినాం. మరి ఈ రోజు తెలియదా? ఆ రోజు పేడు బ్యాచ్లం కాదా మేము? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పేడు బ్యాచ్లం కాదా? ఈ రోజు బీఆర్ఎస్ పేడు బ్యాచ్లం అయినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పేడు బ్యాచ్లమే మేము. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మేము నిరుద్యోగులకు మేలు చేయలేదు ఎక్కడ కూడా అని చెప్పి ఒప్పుకుంటున్నారని చెప్పి ఇప్పుడు మీరే అన్నారు. కేటీఆర్ గారు స్వయంగా ఒప్పుకుంటున్నారని మీరే అన్నారు కదా. ఇప్పుడు అది చూసుకున్నట్టయితే ఇప్పుడు గతంలో చేసిన మిస్టేక్స్ తర్వాత చేయరని కూడా కుక్కతోక వంకర అన్నట్టు ఇప్పుడు మళ్ళీ చేయరని చెప్పి కూడా గ్యారెంటీ లేదు కదా. ఒకవేళ చేసినట్టుంటే అప్పుడు ఏ పార్టీ వస్తుంది? ఇప్పుడు మీరు ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని వేరే పార్టీని నమ్ముకొని ఆ పార్టీని ఎత్తుకున్నారు. ఇప్పుడు అదే పార్టీ మిమ్మల్ని ఎత్తేసింది, అంతే కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే అదే జరుగుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని ఏదైతే ఎత్తుకున్నారో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మిమ్మల్ని ఎత్తేసింది అక్కడ నుండి అధికారంలోకి వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడు ఆ పార్టీలో న్యాయం జరగలేదు నిరుద్యోగికి ఎక్కడ కూడా, ఈ పార్టీలో జరగలేదు కదా. మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటది అంటే తెలంగాణలో ఇప్పుడు కొత్త పార్టీలు కూడా పుట్టుకొచ్చినాయి. తీన్మార్ మల్లన్న గారి పార్టీ, కవితక్క పార్టీ, ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. కానీ వీళ్ళు ఎందుకో నిరుద్యోగుల్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నారు, రీచ్ అవ్వలేకపోతున్నారు. వీళ్ళు ఎంతసేపటికి బీసీ రాజ్యం కావాలని మల్లన్న గారు, మహిళా సాధికారత కావాలని కవితక్క గారు, ఇట్లా 2 పడవల మీద కాలేస్తే ఎట్లయితది? అందరినీ ఈక్వల్ గా చూసినప్పుడే ఒక బీసీలు మాత్రమే ఓటేసే మల్లన్న గారు అధికారంలోకి రారు. ఇంకొకటి అందరు ఎన్నుకోవాల్సి వస్తది. అట్లా అంటే ఓసీలు ఓటేయొద్దా? వాళ్ళు కూడా అనుకుంటారు కదా ఓటేయొద్దా. ఇప్పుడు మేము కూడా ఓసీలకి, ఇప్పుడు రెడ్డిలకి మేము ఓటేసినప్పుడు బీసీలము, ఇప్పుడు బీసీలకి రెడ్లు కూడా ఓటేస్తారు కదా. ఎంతసేపటికి ఇది సైడ్ ట్రాక్ పోతుంది తప్ప కొత్త పార్టీలు వచ్చినాయి కానీ అవి నిలబెట్టుకోలేకపోతున్నారు. అంటే మా పట్ల వాళ్ళు బాధ్యత తీసుకోలేకపోతున్నారు, అందుకే వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. కానీ మేమే ఏదైనా పార్టీ పెడదామా అంటే తగిన ఫండ్స్ మా దగ్గర లేవు. ఇంకొకటి ఎవరెవరు ఏ స్టాండ్ పైన ఉంటారో తెలియదు. ఎంత చెప్పినా నేను చెప్తున్నా కదా, వాళ్ళకి మనసులో ఒక పార్టీకి అభిమానులు ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి కూడా నిరుద్యోగుల్లో అభిమానులు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి కూడా నిరుద్యోగులు బీఆర్ఎస్ నుంచి వాళ్ళ అభిమానులు ఉన్నారు. ఇక్కడ ఎన్ఎస్వి, బీఆర్ఎస్వి, బీజేవైఎం, ఇక్కడ టిఆర్పి పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, ఇట్లా మల్లన్న పార్టీ, వీళ్ళంతా విద్యార్థి విభాగాలు సపరేట్ గా ఏర్పడినప్పుడు వీళ్ళు నిరుద్యోగులు అందరు కలిసి ఒక పార్టీ పెడతారని ఎట్లా అనుకుంటున్నాము? ఇప్పుడు ఎట్టు కాకుండా పోయింది మాలాంటి వాళ్ళే. కరెక్టే కదా. ఇప్పుడు ఎన్ఎస్ఏలో ఉన్న వాళ్ళు కొట్లాడుతున్నారు, బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఎటు కాకుండా ఉన్నది మేమే. ఎందుకంటే మేము ఉంటే ఎన్ఎస్ఏలో ఉండాలి, లేకపోతే బీఆర్ఎస్ లో ఉండాలి, లేకపోతే బీజేవైఎం లో ఉండాలి. ఇవి కాకుండా మేము కొత్తది ఏదైనా పెడితే ఈ 3 విద్యార్థి విభాగాలు వాళ్ళు సపరేట్ ఉన్నప్పుడు మాకు మద్దతు ఎట్లా వస్తుంది చెప్పండి? విద్యార్థుల నుంచే మద్దతు ఎట్లా వస్తుంది? కొంచెం కష్టతరమే అది, కానీ చూద్దాం. ఆలోచన అయితే ఉంది. ఇప్పటికే ఇండియన్ పార్టీ అని చెప్పేసి స్థాపించారు మా నిరుద్యోగులు. అది ఎంత దాకా పోతుందని తెలియదు. ఒక యూనిట్ గా ఏర్పడితే మాత్రం, ఇప్పుడు 10 తలలకి 10 మెదళ్ళు, 10 మెదళ్ళు ఒకలాగా ఆలోచించవు. ఆలోచించిన రోజు మాత్రం ఖచ్చితంగా బీభత్సం అయితే జరుగుతుంది తెలంగాణ. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు కేటీఆర్ గారు మీకు ఏదో పోస్ట్ ఇస్తా అన్నారు, దానికోసమే ఈ విధంగా బహిరంగంగా ఇప్పుడు రావడం జరుగుతుంది అస్మా గారు అని చెప్పి బయట టాక్. దీని గురించి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పిరా? రేవంత్ రెడ్డి గారు కూడా పోస్ట్ ఇస్తా అంటేనే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఫైట్ చేసినాను ఆ రోజు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం నేను ఎక్కడ కూడా ప్రయత్నం చేయట్లేదు. ఎంతసేపటికి నిరుద్యోగుల గురించే, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల గురించే గట్టిగా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గొడ్డు చాకిరి చేసినాం. మరి మీరు ఏ పోస్ట్ ఇచ్చిరు మాకు? ఏ పోస్ట్ ఇచ్చిరు? జంజీలకు ఇస్తామంటున్నారు కదా, ఇస్తారా? మరి ఇప్పుడు 2 చోట్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పెడుతున్నారు. ఆ సామారామోహన్ రెడ్డి వాళ్ళని వీళ్ళని పెడతామని చెప్పేసి అవన్నీ పోస్టులు పెడుతున్నారు కదా. ఏం అవసరం? జంజీలకు ఇవ్వండి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జంజీలకు ఇవ్వండి. వరంగల్ సైడ్, ఇక్కడ మహబూబ్ నగర్ సైడ్ కూడా, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ సైడ్ కూడా ఒక జంజికి ఇవ్వండి. మరి దమ్ముంటే మా నిరుద్యోగులకు ఇవ్వండి కదా. నాకే ఇవ్వమని చెప్పట్లే. పాలమూరు బిడ్డలు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకుంటాం. ఇవ్వండి. మరి మీకు చేతనైతే ఒక్కరికన్నా ఉద్యోగం ఇవ్వండి, ఆ ఎమ్మెల్సీ ఉద్యోగం ఇవ్వండి. ఆ తర్వాత ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కాబట్టి మిగతా నిరుద్యోగులకు వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు.
ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళనే పార్టీ కార్యకర్తల్ని నిలబెట్టి ఇంకా గెలిపించుకుందామని ఎట్లయినా గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారంట. ఇంపాసిబుల్. ఇక్కడ ఓట్లు వేసేది నిరుద్యోగులు. గెలవనివ్వం. మా నిరుద్యోగులు ఆ పొజిషన్ లో ఉంటే గెలుస్తాం ఖచ్చితంగా. అంటే మీ డిమాండ్స్ ఓన్లీ జాబ్స్ ఒక్కటేనా? 100%. అవును, జాబ్స్ ఇయ్యలేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదవులు గుంజుకుంటాం. ఇప్పుడు ఎమ్మెల్సీలుగా మీరు ఖచ్చితంగా జంజీ నిలబెడతా అన్నారు కదా, విద్యాశాఖ మంత్రిని చేస్తా అన్నారు కదా, మీరు విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేసి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా, మరి జంజీ బ్యాచ్ కి ఇస్తారా, డిసైడ్ చేసుకోరి. లేదంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు 2 ఖాళీగానే ఉన్నాయి కదా, ఈ 2 చోట్ల మా నిరుద్యోగుల్ని నిలబెట్టండి. అంటే రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఆయన చాలా స్కూల్స్ కి హెల్ప్ చేసిరు. అంత మంచి నాయకుని అయితే నేను చూడలే. ఇక పదే ఆయన పొగడడం అవుతుంది కానీ, కాకపోతే ఆయన ఒక విద్యాపరంగా వైద్యపరంగా చాలా మందికి సాయం అయితే చేసిరు. అది అందరం కూడా చూస్తున్నాము. కొంతమంది యాక్టింగ్ చేస్తారు హెల్ప్ చేస్తున్నట్టు, ఆయన అట్లాంటి వ్యక్తి కాదు. స్వయంగా తానే సమస్యల్ని తెలుసుకొని వాళ్ళ ఆరోగ్యం కుదుట పడే వరకు, వాళ్ళ విద్య కంప్లీట్ అయిన తర్వాత కూడా బాధ్యత తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారికి తెలియదా? తెలుసు. ఎట్లాంటి నాయకుడు, మరి ఎందుకు గుర్తించలేకపోతున్నారు? గుర్తించిండు కాబట్టి పదవి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు కదా, ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు కాబట్టి ఆయన భయాలు ఆయనకు ఉంటాయి. ఆయనకి గనక ఒకవేళ మంత్రి పదవి ఇస్తే నెక్స్ట్ సీఎం ఆయననే, డౌటే లేదు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలకి ముఖ్యమంత్రి అర్హత సంపాదించారు ఆయన కాబట్టి రేవంత్ రెడ్డికి భయం. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వట్లేదు. ఇప్పుడు అన్ని ఓవరాల్ గా ఇవన్నీ పక్కకు పెడితే 2028లో ఏ పార్టీ అధికారంలో ఉంటుందని మీ ఆస్పిరేషన్? ఒకటి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉండదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళిపోయి బీజేపీ అని చెప్తున్నారు కదా, కొంచెం నడుస్తుంది. రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీని నిజంగా నిరుద్యోగులు కాపాడుకుంటారు. ఎందుకంటే తెచ్చిన పార్టీ, ఇష్టపడ్డ పార్టీ, అభిమానం ఉన్న పార్టీ కాబట్టి కాపాడుకుంటారు. లేదు రేవంత్ రెడ్డి గారు అట్లే కాంగ్రెస్ పార్టీలో ఉండి నేనే గెలుస్తా అని ఎత్తుపోగడలకు పోతే మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షాలను గెలిపిస్తాం. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పైన చాలా రకాల విమర్శలు, వ్యతిరేకలు ఉన్నాయి. మొత్తం వ్యతిరేకంగానే ఉంది. ఎక్కడ చూసినా గ్రామాల్లోనైనా, ఇప్పుడు మెయిన్ రేవంత్ రెడ్డి వల్ల మొత్తం ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకతనే ఉంది కదా. ఇప్పుడు వచ్చేది మాత్రం బీఆర్ఎస్ గవర్నమెంటే అని చెప్పి చాలా మటుకు పబ్లిక్ టాక్. అదే బయట కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కేసీఆర్ అన్న నువ్వు మళ్ళీ రావాలని చెప్పి, అది కేసీఆర్ నోటి నుండి మొన్న జగిత్యాల సభలో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అదే మాట్లాడినాడు. ఇప్పుడు ఒకవేళ ఖచ్చితంగా అదే పార్టీ వస్తుందా? ఇక్కడ వస్తే ఖచ్చితంగా ఈసారైనా యువతకు మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? యువతకి మేలు జరగాలి ఖచ్చితంగా. అలాంటి హామీ తీసుకొనే ఆ పార్టీకి ఓటేయాల్సి వస్తే మాత్రం అలాంటి స్పష్టమైన హామీ తీసుకుంటాం. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పుడు మేము ఆ తప్పు చేసినాం కాబట్టి ఈసారి మాత్రం బీఆర్ఎస్ కి ఓట్ వేయాల్సి వస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి, అందులో అధినేత కేటీఆర్ గారి నుంచి స్పష్టమైన హామీ తీసుకొనే ఓటేస్తాం. అట్లాంటి ఫేక్ హామీలు చాలా ఇస్తున్నారు. అవునవును, సంతకాలు చేసి మేనిఫెస్టో ఇచ్చి సోనియా గాంధీ, ఈ ప్రియాంక గాంధీ సంతకాలు చేసిన దానికే దిక్కు లేదు. ఎలాంటిది ఎట్లయితుంది అని అంటే, ఇప్పుడు నరం లేని లాలిక అదైతే చాలా ఉంది. అట్లా 2 లక్షల ఉద్యోగాలు చేతగానప్పుడు ఇవ్వకండి, అది 1 year లోపు అని చెప్పేసి వీళ్ళు అబద్ధం చెప్పారు. 5 సంవత్సరాలని ఇప్పుడు చెప్తున్నారు. అట్లా నిజాలు చెప్పండి, ఫస్టే నిజాలు చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇవ్వలేము మేము, 5 సంవత్సరాల్లో ఇస్తామని చెప్తే మాకు కూడా వినడానికి అలాగే నమ్మడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటది. మరి అప్పుడు ఎట్లా మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నప్పుడు 10 సంవత్సరాలు లేవు కదా, అప్పుడు ఎట్లా 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, మరి ఖాళీలు ఉంటాయి కదా. కొత్త కలెక్టరేట్లు కట్టిరు, కొత్త పోలీస్ స్టేషన్లు కట్టిరు, కొత్త దవాఖానాలు కట్టిరు, కొత్త ఫార్మసీలు కట్టిరు. ఇవన్నీ కట్టినప్పుడు ఉద్యోగాలు ఎందుకు లేవు దీంట్లో? మరి కొత్త ఎంఆర్ ఆఫీసులు ఇవన్నీ కట్టినప్పుడు, మండలాలు కట్టినప్పుడు ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మరి ఈ గోడలన్నీ కట్టి పెట్టిరు, ఆ గోడలలో కుర్చీలు పెట్టిరు, మరి ఆ కుర్చీలో కూర్చున్నది ఎవరు? ఆ సెక్రటరియట్ లా నిజంగా తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారు? మరి ఈ ఉద్యోగాలన్నీ ఎవరికి పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి? మరి మా ఉద్యోగాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇది మేము ప్రశ్నించేది. ఉద్యోగాలు 100% ఉన్నాయి తెలంగాణలో. 2 లక్షలేంది, 10 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఉద్యోగాలు మనకే కదా ఉండాలి. ఇప్పటికీ ఆంధ్రలో ఎందుకు ఉన్నారు? మరి సరే ఉంటే కూడా ఉన్నారు, పాత ఉద్యోగులు ఉండొచ్చు, వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళు ఉండిండొచ్చు. కానీ ఇప్పుడు ఫ్రెష్ గా అయితే వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా ఎందుకు కొనసాగుతున్నారు? సెక్రటరియట్ లో చూస్తే ఎంతమంది ఉన్నారు ఆంధ్ర ఉద్యోగులు, రిటైర్డ్ ఐఏఎస్ లు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ కూడా. మరి అవన్నీ ఉద్యోగాలు మావే కదా, నెక్స్ట్ జనరేషన్ వే కదా. అవి మీరు మాకు ఫ్రెష్ గా నోటిఫికేషన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు మండలాలు కూడా డివిజన్స్ అయినాయి, మా మండలమే కొత్తగా ఏర్పడ్డది. మరి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఖాళీలు ఎందుకు ఉన్నాయి? ఇంకా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ని కూడా కట్టుకోవడానికి లేని స్థితిలో ఈరోజు తెలంగాణ ఎందుకు ఉంది? ఇవన్నీ ఖాళీలు ఉన్నాయి,
కానీ వీళ్ళు ప్రకటించట్లేదు. అది అంటే అక్కడ పదవులు ఉన్నాయి, ఆడ అధికారాలు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి చేస్తలేడు. అంటే ఆయన కనబడతలేదు, ఖాళీలు ఉన్నాయి కానీ ఆయన కనబడక అధికార దుర్వినియోగం, మదం నన్ను ఎవరు అధికార మదమే, నన్ను ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే నేను ఒక సీఎం ని కాబట్టి నా చుట్టుపక్కల సెక్యూరిటీ ఉంటుంది, అంతే కదా. ఆయనను మాత్రమే నియంత్రించుకుంటున్నాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక బోన్ లో ఉన్నట్టున్నాడు, సెక్యూరిటీ మధ్యలో ఉండి 3 పదవులు పెట్టుకొని ఆయన బోన్ లో ఉన్నాడు. ప్రజల మేమేం లేము, మేము ప్రశ్నిస్తున్నాము. మా తిట్లు వినుకుంటా ఆయనకు ఎట్లా నిద్ర పడుతుందో, ఎట్లా తిండి పడుతుందో, బాడీకి ఎట్లా వంట పడుతుందో అర్థమైతలేదు. కానీ అసలు తిట్టని నోరు లేదు, అసలు శాపనార్థాలు పెట్టని నోరు లేదు. అంటే ఇప్పుడు గతంలో చూసిన గత సీఎం అయినా ఇప్పుడున్న సీఎం అయినా రైతు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిందే మేము అని చెప్పి ఎవరైతే ఛాతి కొట్టుకుంటున్నారో వాళ్ళ గురించి ఏమంటారు? అసలు నిజంగా చేసింది ఎవరు? రైతు రాష్ట్రంగా తీర్చిదిద్దింది ఎవరు తెలంగాణ? రైతు రాష్ట్రం అంటే తీర్చిదిద్దింది అంటే కేసీఆర్ అని చెప్పొచ్చు. 100%. ఆ రైతు బంధులు, ఆ రైతుల పొలాలకి నీళ్లు ఇవ్వడం గానీ, ప్రాజెక్టులు నింపడం గానీ, ప్రాజెక్టులు కట్టడం గానీ, ఇవన్నీ కొద్దో గొప్ప డెవలప్ అయింది. నీరు ఏమైనా అందుతుందంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారి తెలివితేటలే అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా అందుతున్నాయి అని అంటే ఇక వర్షాలు పడకపోవడమో ఏదో ఒక రీజన్స్ ఉంటాయి. అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి మీద అయితే నేను వేయను. కానీ కాకపోతే ఈయనకి ప్లానింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ లేక, కొంచెం అవగాహన లేక, అంటే ఆయన దగ్గర ఉన్న సహచర మంత్రులు ఉన్నారు, ఇరిగేషన్ వినడు కదా ఎవరి మాట, మూర్ఖుడు, ఎవరి మాట వినడు కాబట్టే మన రాష్ట్రం ఇట్లా తగలబడుతుంది. వినడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సలహాలు తీసుకోడు. ఈయన పట్టుకున్న కుందేలుకి 3 ఎక్కాలనే రకం అని ఎవరు సలహాలు తీసుకోడు కాబట్టి ఇట్లా మనం ఈ శిక్షను అనుభవిస్తున్నాం. ఇప్పుడు అస్మా గారు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు పోటీ చేయాలంటే లైక్ ఏదైనా ఒక పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందా? ఇప్పుడున్న రూలింగ్ పార్టీ కావచ్చు, గతం పార్టీ కావచ్చు, లేదంటే మీరే కొత్తగా పార్టీ పెట్టుకొని కొత్తగా వచ్చిన పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందంటే దేంట్లోకి వెళ్తారు మీరు? ఒకవేళ నిరుద్యోగులు ఏమైనా పార్టీ బలంగా పెడితే మాత్రం నిరుద్యోగుల సైడ్ నుంచి నేను పోటీ చేస్తా. గానీ ఇప్పుడున్న పార్టీల మీద అయితే నమ్మకం లేదు. ఈ సభల్ని వాడుకుంటాము, వాళ్ళ మైకుల్ని వాడుకుంటాము. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని వాడుకున్న దాంట్లో ఇది పెద్ద మ్యాటర్ కాదు. కానీ వాళ్ళ సభల్ని ఖచ్చితంగా మేమే వాడుకుంటాం. మా కోసం పెట్టిన సభల్ని బరాబర్ వాడుకుంటాం. కానీ వాళ్ళ పార్టీల మీద అయితే పెద్ద ఒపీనియన్ లేదు మాకు. ఇప్పుడున్న పార్టీల మీద, ఏ పార్టీల మీద కూడా ఒపీనియన్ లేదు. కొత్త పార్టీలనే మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవి బడ్జెట్ తో కూడుకున్నాయి కాబట్టి ఆచితూచి అడిగేయాలి, లేదంటే ఇండిపెండెంట్ గానే ఉంటాం. థ్యాంక్ యూ.